అందరికీ నమస్తే అండి. కన్నీటి పర్వతమైన రోజా తెలుగుదేశం కార్యకర్తలు రోజా ఫోటోలు మార్పింగ్ చేశారంట. రోజాది, రోజా కొడుకుది, అలాగే తన బర్త్డే సందర్భంగా వాళ్ళ అన్నయ్య ముద్దు పెడితే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేశారు. అది చూసి నా పిల్లలు చాలా బాధపడ్డారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వారం 10 రోజులు అసలు దాంట్లో బయటికి రాలేకపోయారు అని నిన్న సుమన్ టీవీలో కూర్చుని ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో భాష గురించి, మాట్లాడే విధానం గురించి, బూతుల గురించి నన్ను ఎలా తిట్టారని చెప్పేసి రోజా మాట్లాడుతూ ఏడ్చేస్తుందండి. ఒకసారి వినిపిస్తాను చూడండి. ఏం రా మీరు సైలెంట్ గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా అంటే నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు. నీళ్ళు వస్తున్నాయండి మనసు హర్ట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడే కదా వాళ్ళు 18 years. సో ఈ టైంలో కనుక ఒక వస్తే చాలా కష్టం. డాడీ కూడా చెప్పుకోలేకపోయాడు. ఎవరు చెప్పాలో తెలియలేదు, ఎలా దానికి రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఒకసారి నువ్వు మాట్లాడిన భాష నువ్వు ఏడుతున్నావు కదా, ఏడు నువ్వు మాట్లాడిన భాషను చూసావా? ఒకవేళ నిజంగా నీ కొడుకు అంత బాధపడిపోయి ఉంటే కనుక మొట్టమొదట ఎప్పుడు బాధపడాలి తెలుసా? నువ్వు 10 మందిలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా రిపోర్టర్ నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయగలరంటే నన్ను మహా అయితే రేపు చేస్తారో లేదంటే చెప్పగలుగుతారు. అప్పుడు బాధపడుంటాడు నీ కొడుకు, నిజంగా అప్పుడు ఖచ్చితంగా బాధపడుతాడు. రెండోసారి అది అక్కడతో అయిపోయిందంటే లేదు. ఒక మహిళ అయ్యి ఉండి మీరు ఎలా అడుగుతారండి, అలాగా ఎలా సమాధానం చెప్తారంటే ఒక రిపోర్టర్ని, ఒక అతన్ని పట్టుకొని, ఒక మీడియా రిపోర్టర్ని పట్టుకొని పబ్లిక్గా ఒక 10 మంది ఉన్న చోట అదే ప్రెస్ మీట్లో నీకు నన్ను రేపు చేసే దమ్ముందా అని అడిగావు. ఆ రోజు నీ కొడుకు బాధపడలేదమ్మా? నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బాధపడలేదా? ఆ వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా, తిరుగుతూనే ఉంటాయి కదా. నాకు తెలిసి అవి చూసి బాధపడి ఉంటాడు. నీ ఫోటోలు, నీ కొడుకు ఫోటోలు, మార్కింగ్ చేసిన వీడియో ఫోటోలు ఎక్కడా కనపాలా సోషల్ మీడియాలో? ఎవడు చేయని కూడా చేయాల, ఏదో నువ్వు ఏదో సింపతి డ్రామా అంతే. సరే అదేంది వదిలేసి, మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలో ఉన్న తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా, మంత్రిగా నువ్వు మాట్లాడిన భాష ఏంటి? సరైన భాష మాట్లాడాము మనం? ఏమని మాట్లాడాము మనం? నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అని మాట్లాడాము. ఒక మహిళ అయింది చెప్పు, అర్థం ఏంటి? అందరికీ తెలుసు. వాడుక భాషలో గమని ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు టక్మని అనేస్తా ఉంటాం నోట్లో అని, అంతేనా? మరి నువ్వు ఒక మహిళ అయ్యింది నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా? అలాంటి పదాలు నీ కుటుంబ సభ్యులకి ఎవరు కూడా బాధ కలిగించలేదా? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్లు, లోకేష్ గారిని ఉద్దేశించి తిట్టియాలా, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తిట్టియాలా? పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడు. నువ్వైనా 16 ఏళ్ళు పొడిచిపోలేవా అంటే కానే కాదు, నీకు 50+. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమన్నావు? గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడు. అంటారుగా, మాటకు మాట అంటారా? మనం అనేసి ఎవరిని పడితే అన్నాయి, మనం ఎవరిని పడితే మనం తిట్టేయచ్చు, తిరిగి మనం ఎవరు ఏం అనకూడదు. ఏమన్నంటే ఏడుతోటి అట్టగండి. ఎంతమంది లేరు? విడుదల రజనీ గారు ఉన్నారు. ఏ రోజైనా సరే నీ ఎంత రోతగా మాట్లాడింది ఆవిడ. తానేటి వనిత గారు ఉన్నారు, సుచరిత గారు ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది మహిళా నాయకురాలు ఉన్నారు మీ పార్టీలో. పాముల పుష్పశ్రీవాణి గారు కానీ బోల్డ్ మంది ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళందరూ వచ్చి మాట్లాడట్లేదా? బయటకు వచ్చి మమ్మల్ని ట్రోల్ చేశారనో, లేదంటే మా ఫోటోలు మార్కింగ్ చేశారనో, లేదంటే నన్ను తిడుతున్నారనో వాళ్ళు ఎవరు చెప్పుకుంటలేదే. వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు రాజకీయ విమర్శలే చేశారు, కేవలం వ్యక్తిగత విమర్శలు ఎవరిపైనా చేయాల. ఏ రోజైనా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగానే మాట్లాడారు. మహా అంటే ఏమని మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే, చంద్రబాబు నాయుడు గారు ఇదే అని మాట్లాడతారు అంతే. రాజకీయంగా మనలా వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టారు, మన వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టారు. అసెంబ్లీలో పంచి డైలాగు, అసెంబ్లీలో జబర్దస్త్ డైలాగులు. అది అసెంబ్లీలో తెలియదు, లేదంటే భజన చేస్తానికి పెట్టుకుని ఇల్లు తెలియదు అది మీరున్నప్పుడు. అలాంటిది వాళ్ళు వచ్చి ఏడు చేసుకుంటా నన్ను తిట్టారు, ఇదొక సింపతి. ఆ పోసానికి కృష్ణమూర్తి ఒక డ్రామా కంపెనీ అంటే నువ్వు ఒక డ్రామా. కేసుల నుంచి బయటపడ్డాను, సానుభూతి మాట. కాస్త సిగ్గుపడండి. ఇకనైనా మాట్లాడే భాష మన నోరు మన అదుపులో ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు, అవునా? నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మొదలు పెట్టావో అప్పుడే కదా అందరు తిట్టారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అలా నువ్వు ఎన్ని రకాలుగా రెచ్చిపోయారమ్మా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పేలిపోయారు. మహిళగా ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? ఈ రోజు గుర్తుకొచ్చేసి నీ పిల్లలు నీ బాధపడుతున్నారని చెప్పేసి అని. నాకు తెలిసి మీ అబ్బాయి బాధపడింది ఎందుకు బాధపడి ఉంటాడంటే, నాకు తెలిసి నేను అనుకుంటున్నా, నువ్వు గతంలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో లకారాలతో సంబోధించి ఆ వీడియోలు కావచ్చు, నన్ను ఎవడన్నా రేపు చేయగలుగుతాడా అనే వీడియో కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. నీ ఆనిముత్యాలు 1, 2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఆనిముత్యాలు ఎవడన్నా పంపించి ఉంటాడు దిక్కుమలుడు. అవి చూసి బాధపడితే మా అమ్మ ఎంత నీచంగా మాట్లాడుద్దా, ఎంత దారుణంగా మాట్లాడుద్దా, బయటికి వెళ్తే మా అమ్మ లాంగ్వేజ్ ఇలా ఉంటుందా అని ఎవరికి చెప్పుకోలేక బాధపడి ఉంటాడేమో. అధికారంలో ఉన్నప్పుడు నిజంగా నీ ఫోటోలు మార్పింగ్ చేసి ఉంటే, నిజంగా ఫోటోలు మార్పింగ్ చేయడం చాలా తప్పు, నేనేమి సమర్థించను. నేను మాట్లాడే వరకు మాట్లాడతాను తప్పితే
ఫోటోలు మార్పింగ్ చేయాలనో ఇంకోటి చేయాలనో అలాంటిది ఉండదు. కేసు పెట్టచ్చు కదా, అధికారంలోనే ఉన్నారు కదా. ప్రభుత్వాన్ని చిన్న ప్రశ్న అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ ఎత్తేనే అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా వచ్చి అరెస్టులు చేతికెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి మీ హయాంలో. అలాంటిది ఒక మంత్రి, సరే మంత్రి కాకముందు పెట్టారు అనుకోమని, ఒక మహిళా ఎమ్మెల్యేవి, మీరే అధికారంలో ఉన్నారు, నువ్వు చెబితే ఈజీగా కేసు ఫైల్ అయిపోద్ది. అక్కడ ఎక్కడైనా సరే ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపల శుభ్రంగా మహిళల కోటికి చేస్తుంటే ఇవాళ ఏడాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజుకి అది జరిగేది వీళ్ళ హయాంలోనే జరిగిందంట. నమ్ముతాడు ఎవడన్నా? ఎందుకు ఈ డ్రామాలని, సింపతి డ్రామాలు వద్దండి. చూసాం, చూసి చిరాకు వచ్చింది. మనం ఏమని మాట్లాడాం? చంద్రబాబు నాయుడు గారు తెలిసినప్పుడు ఏమని మాట్లాడమండి? అబ్బాయి ఎట్టకారం ఏం మా ఏమని తిట్టారు, అని అన్న తిట్టారు లోకేష్ గారిని ఉద్దేశించి. అవి ఎంత వండుకావు, కావరమాట, కండ కావరమాట, బలుపు ఇలాగే ఉంది, ఇలాగే ఎక్కిరించింది. లోకేష్ గారు ఏదో సందర్భంలో మాట్లాడితే ప్రతిసారి మా ఏమని తిట్టారు, మనం అన్న తిట్టారు, గంగిరెద్దులో ఇలాగే మాట్లాడిందండి. ఆ రోజు బాధ అందరితో బాధే కదా. ఈ రోజు నువ్వు బాధపడిపోతున్నావు, నీలాగే ఎదుటి వ్యక్తులు కూడా బాధే. వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసు ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అయితే ఇంకా పండుగ చేసేసింది, దీపావళి టపాసులు కలిసి డ్యాన్స్ చేసేసింది, ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే ఒక వీడియో రిలీజ్ చేసేసింది. నీ మనసాక్షి ఉందా నీకు? నువ్వు మనిషివా? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు భార్యను విమర్శించారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా బాధపడితే వితిన్ 5 minutes ఎక్కడో ఉంది, మొత్తానికి ఎక్కడుందో తెలియదు కానీ నడి రోడ్డు మీద వీడియో అప్పటికప్పుడు అర్జెంటుగా చేసేసిందండి. ఆనందం మాట నవ్వుతా, నన్ను ఏడిపించవు, నువ్వు ఇవాళ బాగా జరిగింది, నువ్వు ఏడుతున్నావు అని చెప్పేసి ఎక్కడో ఉండి నడి రోడ్డు మీద వెనకాల కారు ఒకటి పెట్టుకొని నడి రోడ్డు మీద మాట్లాడేసిందండి. ఏమంత అవసరమే ఉంది? అయ్యో పెద్దయినా, నేను మాట్లాడదాకా మనం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం, ఎంత కదన్నా ఒక 9 ఏళ్ళు ఉన్నాగా, ఒక 10 ఏళ్ళ వరకు ఉన్నాగా పార్టీలో. ఆ విశ్వాసం కూడా లేదు. మనం సంబరాలు చేసుకున్నాం అక్కడ. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఏవీ లేని కేసు. ఇవాళ 370 అప్పట్లో 370 కోట్ల రూపాయలు పెద్ద అవినీతి అది ఇది అన్నారు. ఇవాళ ఈ పనులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది రంగులేత్తానికి 5,000 కోట్లు అన్నారు, 4,000 కోట్లు అన్నారు. తీరా చూస్తే 101 కోట్లు అని చెప్పేసి. 101 కోట్లు అంటే మాట్లా ఎవడమ్మ ముగ్గురు సొమ్మయ్యా 101 కోట్లు అంటున్నారు. ఇక్కడ 370 కోట్లకి భారీ స్కామ్ అయినప్పుడు ఇక్కడ 100 కోట్ల రూపాయలు వైసీపీ పార్టీ రంగులుక, అది స్కామ్ కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఇంకా డాన్సులు వేసేసిందండి. ఇంకా డాన్సులు వేసేసి టపాసులు కాల్చేసి పేక దాకా తాగేసి అటు ఊగిపోయి తలకాయ గిర్రని తిప్పేసేది. ఇలాగా ఎక్కడైనా పడిపోద్దేమో తలకాయ మాత్రం ఊడినుకుని నేనైతే కర్మ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి అయినా సరే మన నోరు మన అదుపులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే అందరూ మాట్లాడాలని చెప్పేసి ఉండవు. నువ్వు ఒక పదం అంటే అంత మించి ఎక్కువ అంటావు. కనీసం నీకు మద్దతుగా నేను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేర్చావు కదా స్టార్టింగ్ లో. అప్పుడు నీకు మద్దతుగా మీ పార్టీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ ఎవరైనా సరే మద్దతుగా నిలబడ్డారా? ఆ రోజున అలా అన్నం తప్పని చెప్పేసి అని ఒక్కరు మాట్లాడాల. చివరికి రాధిక చేత, ఖుష్బూ చేత, వీళ్ళ చేత మనం వీడియోలు చేయించుకున్నాం. మనం స్నేహితులు కాదు, అది మన బతుకు. మన పార్టీలో ఉన్న మనకున్న విలువ అది. నేను తిట్టాలనే ఉద్దేశం ఇవిడికి లేదు. కానీ ఒక్కొక్కసారి నువ్వు ఎందుకు మాట్లాడుతూ ఏం మాట్లాడుతావు నీకే అర్థం కదా. ఆ విధంగా మాట్లాడతావు, అందుకే కదా దెబ్బలు కాసేది. అందుకేనా కాబట్టి ఎక్కడైనా మనం మాట్లాడేటప్పుడు కాస్త మన తోటి మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో అది మనం కాస్త గుర్తుపెట్టుకొని ఆ విధంగా మాట్లాడితే ఇలా ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఇంకెప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు బాధపడేటప్పుడు మనం ఎటకారంగా మా అమ్మ తిట్టారు, మా నాన్న తిట్టారు ఇలాంటి డైలాగులు కొట్టకుండా స్పందించకపోయినా పర్వాలా, కనీసం వెటకారం చేయకుండా ఉంటే చాలు. లేదంటే సానుభూతి చూపించని చెప్పి అని అనట్లా. అయ్యే పాపం చంద్రబాబు నాయుడు గారు ఎడుతున్నారనో లేదంటే లోకేష్ గారు బాధపడుతున్నారనో నీ నుంచి మేము సానుభూతి ఎక్స్పెక్ట్ చేయట్లా, వద్దు అసలు. కానీ ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడి చూసావా, ఇవాళకి మాకు అదే బాధ. అంత పెద్ద ఆయన బాధపడుతుంటే అప్పటికప్పుడు నవ్వుతా నన్ను ఏడిపించావు కాబట్టి నీకు తగిన శిక్ష పడిందని చెప్పేసి నవీంద్ర అది ఒకటి ఉండిపోయింది మనసులో. అంతే. నేను ఎవడో ఏమి ఎక్కిరించేయలేదు, లేదు నిన్ను ఎవడో ఏమి తిట్టేయలేదు, నీ ఫోటోలు ఎవడో మార్కింగ్ చేసేయలేదు. కాబట్టి ఈ పనికి మాల డైలాగ్ కొట్టడం మానేసి ఆ ఏడ్డం మానే ఫస్ట్. ఏడ్డం మానేసి మన పని మనం తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది.